కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఆశాజనకంగా ఉందని జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో వేతన జీవులకు 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు లభించడం భారీ ఊరట కల్పించిందని చెబుతున్నారు. స్టార్టప్ల కోసం 20 కోట్ల వరకు, ఎంఎస్ఎంఈలకు 5 కోట్ల నుండి 10 కోట్ల వరకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించడం వల్ల కొత్త వ్యాపారం ప్రారంభించే వాళ్లకు లేదా ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పాటును అందిస్తుందని అన్నారు. కొత్తగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం వ్యవసాయ రంగానికి చేయూతగా నిలుస్తుందని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం పేద మధ్యతరగతి రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అది మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే 12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచిగా యూస్ఫుల్ అయ్యే విధంగా మంచి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎంఎస్ఎంఈ రంగం లోపల లోన్ యొక్క పరిమితి 5 కోట్ల నుండి 10 కోట్ల వరకు పెంచడం కానివ్వండి. దాంతోపాటు స్టార్టప్స్ కూడా 10 కోట్ల నుండి దాని పరిమితిని 20 కోట్ల వరకు పెంచడం వల్ల ఎవరైనా కొత్తగా స్టార్టప్స్ కానీ అంకుర సంస్థలు నెలకొల్పే వాళ్ళకి యువతకు కానీ వాళ్ళకి ఊతమిచ్చే విధంగా వాళ్ళు కొంతమందికి ఉపాధి ఇచ్చే విధంగా ఈ యొక్క బడ్జెట్ ఉందని చెప్పి నా అభిప్రాయం. గ్రామీణ రైతుల కోసం ధనధాన్య యోజన ద్వారా స్కీమ్ ద్వారా దాదాపు 1,72 లక్షల రైతులకు ఏదైతే పప్పు ధాన్యాల స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటించారో దాని ద్వారా గ్రామీణ రైతులు ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మేము ఆలోచన పడుతూ ఉన్నాం. రైతులంతా సంతోషపడుతూ ఉన్నారు. ఇదే విధంగా రైతులకు ఎప్పటికి కూడా పెట్టుబడి సహాయంలో కానీ అదేవిధంగా మార్కెటింగ్ వ్యవస్థలో కానీ ప్రభుత్వ తోడ్పాటు అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎంఎస్ఎంఈ స్కీము నుంచి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పెంపొందించిండ్రు. స్టార్టప్ 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఈ 2 స్కీమ్స్ కూడా డబుల్ చేసిండ్రు. అంటే 5 కోట్లను 10 కోట్లు, 10 కోట్లను 20 కోట్లు వేసి కొత్త బిజినెస్ చేసే వారికి మరియు ఉన్న బిజినెస్ను డెవలప్మెంట్ చేసుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.